కళ్యాణానికి నమస్కారం చేసుకోవాలి. రామచంద్ర మహారాజ్ నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా పరమపవిత్రమైనటువంటి ఒక రామకళ్యాణానికి నమస్కారం చేసుకోవాల్సిందిగా భక్తావళికి విజ్ఞప్తి. అందరు అక్షంతలు వేగండి, కూర్చోండి అన్న. తలంబరాలు కాలేదు, అక్షంతలు విసిరేయమ్మా దయచేసి వినవలసింది భక్తులంతా. తలంబరాలు కాలే, కూర్చోవాలమ్మా. అందరు అక్షంతలు విసిరేయకండి అమ్మా దయచేసి కూర్చోండి అందరు కూడా. ఇప్పటిదాకా చెప్పింది అందరూ కూడా మన పురోహితుల వారు పెద్దలు చెప్పిన విధంగా కూర్చోవలసింది. అందరూ కూడా అక్షంతలు విసిరేయకూడదమ్మా స్వామి వారి మీద. కార్యక్రమం పూర్తి కాలేదు, భక్త మహాశయులు ఎంత కూర్చోవలసింది. అందరు వచ్చింది పుణ్యం చేసుకోవడానికి కదా. పుణ్యం చేసుకోవడానికి వచ్చినప్పుడు తొందరపడవద్దు. పుణ్యం చేసుకోవడానికి వచ్చినప్పుడు తొందరపడతారా? అస్సలు తొందరపడకూడదు. పుణ్యానికి పోతే ముసలెత్కపోయింది అని చెప్పని సామెత విన్నరా? అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దూరం నుంచి మీరు అక్షింతలు విసిరేస్తే అయ్యగారి మీద పడతాయా, రాములవారి మీద పడతాయా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మన ఇంటికి ఎవరైనా బంధువులు మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తేనే కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనము వాళ్ళను చాలా మర్యాదగా చూసుకుంటాం. అటువంటిది లోకనాయకుడు జగద్రక్షకుడైనటువంటి యొక్క రామచంద్ర ప్రభువు ఆయన యొక్క కళ్యాణానికి వచ్చి మనం ఏదైనా క్రమశిక్షణగా ఉండడం, ఆయన పట్ల మనం